సమాజానికి అందిస్తున్న సేవా కార్యక్రమాలలో పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్న ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వీరభద్రారెడ్డి అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశంలో మాతృ మరియు శిశు ఆరోగ్య మాసోత్సవాలను గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు పెద్ది రత్నాజీ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. సమావేశానికి క్లబ్ అధ్యక్షులు డాక్టర్ మేడపాటి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో రోటరీ క్లబ్ నిర్వహణ మరియు కార్యక్రమాలనే అంశంపై ముఖ్య అతిథిగా పాల్గొన్న పీడీజీ బాబీ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ 120 సంవత్సరాల సేవా చరిత్ర కలిగిన రోటరీ ప్రపంచవ్యాప్తంగా సేవల ద్వారా ఎంతో మేలు జరిగిందని మరియు జరుగుతోందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 34 జోన్స్, 530 డిస్ట్రిక్టులు, 45,000 క్లబ్లతో దిగ్విజయంగా రోటరీ ప్రయాణాన్ని కొనసాగిస్తుందని అన్నారు. పోలియో మహమ్మారిని 2 దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా రూపుమాపిందని చెప్పారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్కు రావడం అంటే ఎంతో ఆనందంగా ఉంటుందని, సేవా కార్యక్రమాల నిర్వహణతో పాటు శాశ్వత ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన ఘనత ఈ క్లబ్కి చెందిందని పీడీజీ బాబీ కొనియాడారు. కుసాల్ మల్టీ బ్రాండెడ్ మొబైల్ స్టోర్స్ అధినేత కుసాల్ నూతన సభ్యునిగా రోటరీ పిన్ను పి డీజీ బాబీ అందజేసి అభినందించగా, క్లబ్ కార్యదర్శి వడ్డాది ఆదిత్య, కోశాధికారి నల్లమిల్లి మాచారెడ్డి కూడా బొకేలు అందజేసి రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సభ్యునిగా ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. క్లబ్ సీనియర్ సభ్యులు వైఎస్ఆర్ జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించి సభ్యులందరూ అభినందనలు తెలిపారు. కార్యదర్శి వడ్డాది ఆదిత్య మాట్లాడుతూ ఈ నెల 22న వేలంగి గ్రామంలో డాల్ఫిన్ హోటల్ అధినేత బదిరెడ్డి వెంకన్నరెడ్డి సహకారంతో మల్టీ మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ సెంట్రల్ క్లబ్కు చెందిన పూర్వ అధ్యక్షులు వాక్చర్ల సూర్యం, హరిబాబు, లక్ష్మీనారాయణతో పాటు గోల్డెన్ జూబ్లీ క్లబ్కు చెందిన ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోగా చంద్రరావు, ఉదయ్ చక్రవర్తి, చిరంజీవి రెడ్డి, మాజేటి పవన్, అప్పసాని కృష్ణకుమారి, నేతి నాగేశ్వరరావు, నల్లమిల్లి సత్తిరెడ్డి, బదిరెడ్డి వెంకన్న, జీకే శ్రీనివాస్, రామారెడ్డి, డాక్టర్ పరశురాంతో పాటు పలువురు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వరకునే సభ్యులు. రోటరీ ఇంటర్నేషనల్ మన ఎవరు సభ్యులు కాదు. రోటరీ ఇంటర్నేషనల్ సభ్యులు ఎవరు? రోటరీ క్లబ్స్ అనేది సభ్యత్వం కలిగి ఉంటాయి. అంతేగాని మనం డైరెక్ట్గా రోటరీ ఇంటర్నేషనల్లో సభ్యత్వం అనుకున్నాం. అయితే దీనికి ఒక దిశానిర్దేశం అంటే ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలి, మన కాన్స్టిట్యూషన్ ఇలా ఉండాలి అని రోటరీ మనకి డిసైడ్ చేసి ఒక ఫిక్స్డ్ దీంతో పెట్టడంతో అది ఎలా జరిగిందంటే 1905లో మన రోటరీ క్లబ్ స్టార్ట్ అయిందని మన అందరికీ తెలుసు. ఆ స్టార్ట్ అయినప్పుడు సరిగ్గా 4 మెంబర్స్తో స్టార్ట్ అయింది. ఆ 4 కూడా రోటరీ క్లబ్ అని స్టార్ట్ చేయలేదు. మనం డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఉన్నాం. మనం ప్రతి వారం ఒకసారి మనం కలుసుకుందాం, మన గురించి డిస్కస్ చేసుకుందాం, మన వ్యాపారాలు డిస్కస్ చేసుకుందాం. ఆ టైంలో మనకి ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ మనం ఇంకా పెరుగుతుంది. తర్వాత మనం అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలన్నా ఏం చేయాలన్నా ఒకసారి మా ప్లేస్లో కలుసుకుందాం, ఒకసారి మీ ప్లేస్లో కలుసుకుందాం అని 4 అనుకోవడంలో వాళ్ళ స్టార్ట్ అయింది. కానీ 1910వ సంవత్సరం అంటే అక్కడ పోయినప్పటి నుంచి 5 ఇయర్స్ స్టార్ట్ అయిన తర్వాత 5 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇదే సిస్టంతో రోటరీ క్లబ్స్ ఇంకొక 16 స్టార్ట్ అయింది.